పరిశుద్ధుడైనటువంటి దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. సో ఆత్మీయంగా ప్రతిరోజు మరి దేవునిలో ఎదగడానికి నిర్దేశించబడినటువంటి కార్యక్రమం మీరు ఆసక్తిగా విడవకుండా వీక్షిస్తున్నందుకు వందనాలు. మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి, అనేక మందికి పంచుకోండి. తద్వారా ఇతరులు కూడా మేలు పొందడానికి అవకాశం ఉంటుంది. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకే ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. దేవుడు ఆయన ఏర్పరచుకుని రక్షించుకున్నటువంటి వారిని ఆయన తనతో కూడా సదాకాలము జీవించడానికి వారిని తీసుకుని వెళ్తున్నాడు. ఈ లోకంలో మనం ఉండేది తాత్కాలికం, శాశ్వతమైనది దేవుని రాజ్యం మాత్రం. దేవునితో నిరంతరం జీవించేటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ లోకంలో బంధుత్వాలు, బంధాలు మనం కలిగి ఉండడం అనేది చాలా సహజం. అయితే ఒక రోజున వాటిని విడిచిపెట్టాల్సి వస్తుంది అనేటువంటిది వాస్తవం. అయితే ఈ వాస్తవంలో ఒక విషయాన్ని మనం గమనించాలి. ఒక రోజున ఒక తల్లి మరణపు పడక మీద ఉంది. వారి కుమారుడు, కుమార్తె ఆ రాత్రి ఆమె చాలా బలహీనురాయి, మరణానికి దగ్గరగా ఉన్నటువంటి సమయంలో ఆ చివరి క్షణాలు ఆమె దగ్గర గడుపుతుంటే ఆమె ఆ పిల్లలతో చెప్తోంది తాను వెళ్ళబోయేటువంటి ఆ శాశ్వత రాజ్యం గురించి వారితో మాట్లాడుతూ వచ్చింది. చాలాసేపు మాట్లాడిన తర్వాత ఆమె చెప్పింది, మీరు వెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోండి, చాలా రాత్రి అయింది కదా అని చెప్పి వారిని పంపివేస్తూ ఇలా అంది, నేను మిమ్మల్ని ఇంకా మీతో మాట్లాడను, మిమ్మల్ని నేను చూడను, కానీ అక్కడ చూస్తాను, అక్కడ కలుద్దాం అని చెప్పి ఆమె వారిని పంపించింది. ఉదయం వారు వచ్చి చూసేసరికి ఆమె ప్రాణంతో లేదు, ఆమె ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. అది గమనించినటువంటి వాళ్ళు చాలా నిరీక్షణతో, వాళ్ళు ఐహికపరమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి బాధ ఉన్నప్పటికీ కూడా ఆమె చెప్పిన మాట, మనం అక్కడ కలుద్దాం. ఈ 17వ వచనంలో తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటున్నాడు అని అంటే, మనము ఏకముగా వారితో కూడా ప్రభువుని ఎదుర్కొనుటకు అన్నాడు. ఈ లోకంలో బంధాలు, బంధుత్వాలు అనేటువంటి వాటికి మరణం అనేటువంటిది ముగింపు పలకొచ్చు. కానీ దేవుని రాజ్యంలో ఈ బంధాలు, బంధుత్వాలు లేకపోయినా మనము వారితో ఏకముగా కలిసి దేవుని స్తుతించేటువంటి గొప్ప భాగ్యం, చిరకాలము జీవించేటువంటి భాగ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక చాలాసార్లు నిరాశపడే వాళ్ళు ఉంటారు, అయ్యో మా వారిని మేము కోల్పోయామే, అయ్యో వారు లేరే. కానీ వారు ప్రభువుని నమ్మిన వారైతే వారు దేవునితో ఉన్నారు. నువ్వు కూడా ప్రభువుని నమ్ముకుంటే ఆ నిరీక్షణ దేవుడు నీకు ఇస్తున్నాడు. వారితో ఏకముగా మనం అక్కడ ఉంటాం. ఈ లోకపు చట్టం మనుషులను విడదీసేదిగా ఉంది, పరలోకపు న్యాయం మనుషులను కలిపేదిగా ఉంది. కనుక ఈ నిరీక్షణ గొప్పది అన్నాడు. నిరీక్షణ నీకుందా? ఒకవేళ నీ తల్లి, నీ తండ్రి ప్రభు నమ్ముకుని పరలోకంలో వారు ఉండుంటే కనుక, దేవుని రాజ్యానికి వారు ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారుగా చేర్చబడి ఉంటే కనుక, ఈ లోకాన్ని విడిస్తే నువ్వు కూడా వారితో కలిసి దేవుని రాజ్యంలో ఉంటాననేటువంటి నమ్మకం, విశ్వాసం నీకుందా? లేకపోతే ఇప్పుడే ప్రభుని నమ్ముకో. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం మాత్రమే శాశ్వతం. ఆ శాశ్వత రాజ్యంలో మనము ఏకముగా అని అన్నప్పుడు ఆ ఏకమైనటువంటి వారిలో మనము అనేటువంటి మనవారు, వారితో మనతో వారు ఉండాలి అని అంటే అందరము ప్రభువుని ఎరిగినటువంటి వారంగా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా స్వీకరించి ఆయన పిల్లలుగా జీవించాలి. ఇంకెవరైతే
యేసు ప్రభు నమ్ముకోలేదో నమ్ముకోండి, పరలోకం కోసం నమ్ముకోండి, భౌతిక అవసరాల కోసం కాదు. అవి నీకు ఉన్నా లేకపోయినా పెద్ద విషయమేమి కాదు. పరలోకపు తండ్రి మన అవసరాలు తీరుస్తాడు. కానీ ఆయన అనుగ్రహించేటువంటి రక్షణ గొప్పది. అందుకని అంటాడు, మొదట నా రాజ్యమును నీతిని వెతకండి. ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూడండి, గొప్ప నిరీక్షణ కలిగి జీవించండి. పరలోకపు శాశ్వత ఆనందం, మనకు ముందు ప్రభువుని అంగీకరించినటువంటి వారితో కూడా కలిసి జీవించే భాగ్యం పొందుకోండి. దేవుడు ఈ మాటలు మీ జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడు అయిన మా తండ్రి, పరలోకమందు ఆశీనుడు అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయము మాకు వినిపించిన నీ వాక్యమును బట్టి వందనాలు. ఈ ఆత్మీయ ఆహారం చేత మమ్మల్ని బలపరచండి ప్రభువా. మాకంటే ముందుగా నీ సన్నిధిని చేరినటువంటి వారు ఉన్నారు. వారు మావారు, వారితో కలిసి మేమును నీ సన్నిధానంలో నిన్ను స్తుతించాలి అంటే నీ యందు విశ్వాసం ఉంచాలి అనే సంగతి మాకు నేర్పించారు. ఇంకా ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచక, మారు మనసు పొందక, రక్షణ భాగ్యం లేని వారు ఎవరైతే ఉన్నారో వారిలో నీ ఏర్పాట్లో ఉన్న వారిని తప్పక రక్షించుకోమని అడుగుతున్నాం. అందరము ఏకముగా అనే మాట అవును ప్రభా. మరి కుటుంబాల్లో భర్త రక్షణ పొందితే భార్యకు లేదు, భార్య రక్షణ పొందితే భర్తకు లేదు, భార్య భర్తల రక్షణ పొందితే పిల్లలకు లేదు. చాలా మంది రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. వారితో మీరు మాట్లాడండి, సరిచేయండి. కుటుంబాల్లో గొప్ప వెలుగును మీరు పుట్టించమని, పరలోక సంబంధమైన నిరీక్షణ వారికి కలిగించమని ప్రార్థన చేస్తుంది. అదే కాదు సమయంలో ఈ రోజంతా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారి ప్రతి అవసరం తీరుస్తూ, ప్రయాణాల్లో, చదువుల్లో, వారు చేసుకునే పనులు నీ కాపుదల, భద్రత వారికి ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.